వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ లైన్‌లో అంటే వైసీపీ నాయకులందరికీ జైలు రుచి చూపించడం, లేదంటే భయం రుచి చూపించడం. ఇది తెలుగుదేశం పార్టీ వ్యూహంగా అనుసరిస్తున్నటువంటి విధానం. జనసేన మద్దతిస్తున్నటువంటి విధానం. ఇందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసుల వ్యవహారంలో చూస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుడివాడ కొడాలి నాని పేరు అంటే ఇప్పుడు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఆర్కే పేరు వినబడుతోంది. ఆ తర్వాతన కొడాలి నాని పేరు వినబడుతోంది. అదే సందర్భంలో ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు అన్నటువంటి పాయింట్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాకాని ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు. పిన్నెల్లి ఆయన కూడా మళ్ళీ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి పాయింట్ వినబడుతోంది. వైసీపీకి సంబంధించిన బలమైన ఏ నాయకుడు బయట ఉండకూడదు. ఇంకొక ఏడాది 2 ఏళ్ల పాటు వాళ్ళు జైళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి. ఆ తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. తద్వారా భయం, తెలుగుదేశం భయం పరిచయం చేసింది అన్నటువంటిది తెలియాలి అన్నటువంటిది ప్రస్తుతం కూటమి ప్రభుత్వపు సంకల్పం.